బాబా ఈ రోజున మిర్చి రైతుల వ్యవహారం ఏదైతే గిట్టుబాటు ధర కలగట్లేదో దాన్ని రాజకీయం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు పొద్దున ఇక్కడికి వచ్చిన పరిస్థితి. నిజంగా ఆయన రైతుల మీద ప్రేమ ఉన్న వ్యక్తి అయితే ఢిల్లీ వెళ్ళి పోరాటం చేయొచ్చు, అక్కడ మోడీ గారిని గట్టిగా నిలదీయచ్చు, మాకు ఇట్లా ధర పంచండి లేకపోతే గిట్టుబాటు. అంతేగాని ఈ యార్డుకు వచ్చి లేకపోతే ఏదో మీడియాకి షో బిల్డప్ ఇచ్చేసి వెళ్ళిపోతే నిజంగా మీకు న్యాయం జరుగుద్దా? అసలు ఏంటి ఏం జరగట్లే, న్యాయం జరగట్లే. ఏ ప్రభుత్వం వచ్చినా మాకు ముందు మమ్మల్ని రైతులు చూడాలి కదా, పండితేనే ఇక్కడికి వచ్చి 10 మంది బతికేది. బోర్లలో నీళ్ళు లేక 500 600 కూలిచ్చి ఇప్పుడు 2 లక్షలు వస్తే 2 లక్షలకు 3 లక్షలు 4 లక్షలు అప్పు చేసుకున్నాము. ఏం చేయాలి ఇంటికి పోయి అని మా బాధ చెప్పేది కాదు. పొద్దున్నుంచి బువ్వలేదు, నీళ్ళు లేదు, రాత్రి వచ్చినాము. ఇప్పుడు ఎవరికి కష్టాలు చూసేవాళ్ళు లేరు. ఏం చేయాలని అర్థం కాదు రైతు వారికి. కేంద్రం దగ్గరికి వెళ్ళి కనీసం 3-4 వేలు నమ్మచ్చంటారు ఆయన మాట? చెయ్యాలి, ఆయన చేతులు ఉంది ఆయనకు. పెద్ద ఆయన కదా, ఆయన మాట చెల్లుబాటు అవుతుంటారు. అయిద్ది ఆ పెద్ద ఆయన అడుగుతూ చేస్తాడు మోడీ గారు. మోడీ గారి దగ్గర ఆయన మాట చెల్లుద్ది. పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు కానీ చేయొచ్చు, అడగొచ్చు ఆయన్ను. రైతులు ఇబ్బందులు పాలవుతుండ్రు, కొంతమంది వ్యవసాయం మానుకుంటుండ్రు, గిట్టుబాటు ధర లేదు. రెండోది కూలీలు ఎక్కువైపోయినరు, దానివల్ల ఇబ్బంది పడి రైతులు చాలా మంది పైరేలేక ఇబ్బందులు పాలవుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఆయన కూడా పోరాడచ్చు, ఈయన కూడా మాట్లాడచ్చు. రైతు పక్షాన ఉండి రైతులతో ఆపుండి పోరాడొచ్చు. రైతే కదా ఆయన. రైతు బాధలు చూడాలి అసలు ఎట్లా అయింది, పరిస్థితి ఏంది, గంట ఎంత పడది, ఇవాడ కూలి ఎంత, మందులు ఎంత. ఒక బాటిల్ వచ్చేసి విత్తనాలు మంచి అని ఇస్తే తేజ అని 1000 రూపాయల ప్యాకెట్ తీసుకుంటే తిక్కల తేజ అంటది 2 లాట్లు 44 బస్తాలు అయితే 12 లాట్ ఒకటి 32 లాట్ ఒకటి. ఇంకా ఎవరికాడ గవర్నమెంట్ ఆఫీసర్ లక్షల జీతాలు తీసుకుంటారు, మందుల కోట్ల కాడికి పోయి లంచాలకే కానీ రైతును చూసేవాళ్ళు లేరు. వీడికొచ్చి అతలు చేలైతే 13,000 పడుతుంది. ఈ తిక్కలదని వచ్చేవాళ్ళు చూసి వెళ్ళిపోతున్నారు. ఎట్నొద్దు బతిలాడి రేట్ అసలు ఏంది అడగాల కదా, అడగాల వచ్చాడు, కనిపించాడు, వెళ్ళిపోయాడు, అంతేనా? అంతే. దానివల్ల న్యాయం జరుగుద్దా అంటున్నా? జరగదు. పోరాటం చేసి పెద్ద ఆయన కానీ ఈయన చేయాలా, ఆయన చేయాలా. ఇట్లా రైతులు ఇబ్బందులు పాలవుతున్నారు, వాళ్ళు చేయకుండా. ఈ రోజు ఢిల్లీ వెళ్తున్నాడు, నమ్మకం పెట్టుకోవచ్చు, చేస్తాడు, గట్టి పట్టు పడతాడు ఆయన. మళ్ళీ పోతే రైతుల పక్షాన చెయ్యాలా. రైతు లేకుంటే ఏముంది, మిరపకాయ కానీ వరి కానీ ధాన్యం అంత పప్పు ధాన్యం కూడా రేట్ లేదు. అలసంద చూద్దామంటే 6,200, మినుములు వచ్చేసి 7,000 లోపే, 6,500 7,000 లోపే. కందులు వచ్చేసి 6,000 లోపే. ఇట్లా రైతుకు రేటు లేదు. మా కానించి పోయినాక రేటు 10,000 12,000 అమ్ముకుంటారు. అది దేశాలకు మంది నమ్మకం ఉంది. ఇప్పుడు ఎందుకు రేటు తగ్గడానికి గల కారణం ఏంటి? అసలు ఏంటి వాస్తవం? అన్ని రాష్ట్రాలు చేయగలుగుతారా? దీన్ని గవర్నమెంట్ కూడా ఏం చేయలేదండి. గవర్నమెంట్ కూడా ఏం చేయలేదు. అది ఏంటంటే పోయిన సంవత్సరం లాస్ట్ ఇయర్ వచ్చేసరికి మామూలుగా అందరూ కూడా స్టాకులు పెట్టారు మిరపకాయలు, అందరూ లాసులు పడ్డారు. లాసులు పడి ఉన్న దాని మీద మిరపకాయలు కొనాలంటే అందరూ భయపడుతున్నారు. అన్ని చోట్ల త్రూఅవుట్ ఇండియా వైడ్గా స్టాకులు ఉన్నాయి. స్టాకులు ఉన్న దాని మీద ఈ సంవత్సరం మిరపకాయలు బయటికి వెళ్ళట్లేదు, పెద్దగా బయట దేశాలకు వెళ్ళట్లేదు. రైతులు కొనమంటే వాళ్ళు కొనమంటే కొనేటట్టును, కొనపోతే తగ్గించేటట్టు కాదు రేటు. అది డిమాండ్ ఉంటే వాళ్ళు చెప్పపోయినా కానీ దానంతట అదే రేటు పెరుగుద్ది. అది మిర్చి ధర తక్కువగా ఉంది, పైన మనం అమ్మకాలు జరిపాలన్నా కూడా రేటు పడిపోయింది అనేది అసలు వాస్తవం. కానీ ఇక్కడ రైతులకి తెలియక కేవలం ప్రభుత్వాల మీద ప్రభుత్వాలు ఏం చేస్తాయి, వాళ్ళు ఇప్పుడు వేరే వాళ్ళు ఎక్కువ పెట్టి కొనమంటే కొనరగా. డిమాండ్ లేదు. డిమాండ్ 3 ఏళ్ళకి ఒకసారి 4 ఏళ్ళకి ఒకసారి ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు ఏంటంటే ఆ డిమాండ్ లేని దాని మీద ఎక్స్పోర్టర్స్ కూడా అందరూ దెబ్బతిని ఉన్నారు, డబ్బులు పోగొట్టుకొని ఉన్నారు అందరూ. కానీ సార్ వరల్డ్ వైడ్ గా ఇండియా మొత్తం మీద కూడా ఈ గుంటూరు మిర్చి అనేది చాలా పెద్ద ఫేమస్ ఎక్స్పోర్ట్ ఉంటుంది. ఈ అన్ని చోట్ల మిరపకాయలు పండిస్తున్నారు. ఇదివరకు కొన్ని రాష్ట్రాల్లోనే పండే మిరపకాయలు, దిగుమతి హీల్డింగ్ పెరిగింది. హీల్డింగ్ పెరిగి తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక అన్ని పండని మిరపకాయలు వేయని స్టేట్ లేదు.
దాని మీద ఏంటంటే డిమాండ్ తగ్గింది. కొద్దిగా ఉంటే డిమాండ్ ఉంటుంది, ఎక్కువ ఉంటే డిమాండ్ ఎలా ఉంటుంది? ఉండదు కదా. సో దీనివల్ల ఇప్పుడు రైతులకి ఈ పరిస్థితి, రైతులకి అంటే ప్రతి ఒక్కళ్ళు అదే పంట వేస్తున్నారు. వేసిన దాని మీద వేరే పంట మీద కన్నా కూడా ఈ మిరపకాయలు వేస్తే ఎంతో కొంత లాభం వస్తుందని చెప్పి వాళ్ళ ఆశ, వాళ్ళు వేస్తున్నారు. కొంత అనుభవం ఉన్న వ్యక్తిగా దీని పరిష్కారంగా అంటే ముందు రైతులతో ఏమన్నా మాట్లాడటం మంచిదంటారా, లేకపోతే కొన్ని నిజంగా రైతులకి చెప్పి ఈ పంట కదయ్యా ఇవి ప్రత్యామ్నాయంగా వాళ్ళు వినరు, వేసేదే మిరప పంట మీద మోజు వస్తే ఒక్కసారి 2 లక్షల రూపాయలు రావాలి, 1,00,000, 1,50,000, 2 లక్షలు లాభం రావాలంటే మిరప పంట తప్పించి వేరే పంటకు రావు. అది తినున్నారు కాబట్టి వాళ్ళు అదే ఆ లాభం చూస్తున్నారు కాబట్టి వాళ్ళు ఆ మిరప పంటకే వేస్తారు. దాని వలన కూడా కొంత ఎఫెక్ట్. అది ప్రభుత్వాలు అట్లా ఏం ఉండదండి. అట్లా గవర్నమెంట్ రాజకీయాలకి సంబంధం లేదు. ఏదైనా సరే ధరలు అనేది డిమాండ్ని బట్టే ఉంటాయి. అంతేగాని రైతుకు అన్యాయం చేయాలనో లేదంటే వాళ్ళు కొనమంటే కొనరు. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చేసి 120 రూపాయలు ఉన్నదాన్ని 150 కొనమంటే ఎవరు కొనరుగా, ఎక్కడైనా ఉన్నదేగా. కొనే ఆయన ₹1 తక్కువ కొనాలనుకుంటాడు. అక్కడ పై ఆర్డర్లను బట్టి కొంటారు ఇక్కడ ఎవరైనా. అది అందరికి తెలిసిందేగా. ప్రత్యామ్నాయం ఏముందండి, స్టాకులు ఉన్నాయి ఇక్కడ లోకల్గా. గుంటూరులోనే స్టాక్ ఉన్నాయి 10-30 లక్షల బస్తాలు. లోకల్గా ఈ చుట్టుపక్కల ఏసీల్లో స్టాకులు ఉన్నాయి. ఆ స్టాకులు పోయిన సంవత్సరం మిరపకాయలే అమ్ముకోలేకపోయారు. అవి 240 రూపాయలు పెట్టిన మిరపకాయలు 100 రూపాయలు కూడా అడగట్లా. 90 రూపాయలు, 70, 80 రూపాయలు, 90 రూపాయలకు అడుగుతున్నారు. అవన్నీ కూడా ఇప్పుడు కొనుక్కొని ట్రేడర్స్ ఉన్నారు, వాళ్ళు కొనుక్కొని పెట్టుకున్నారు. రైతువారి కొన్ని ఉన్నాయి, అవన్నీ కూడా అట్లా లాస్ పడి ఉన్నారు. దానివల్ల ఈ మార్కెట్ తగ్గటం. ప్లస్ ఏంటంటే చైనాకి కానీ బంగ్లాదేశ్కి కానీ పెద్దగా పిరగాయలు పోవట్లేదు, ట్రాన్స్పోర్ట్ లేదు. ఇట్లా పెంచి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా కేంద్రం దగ్గర ఏదైనా కొంచెం అంటే గిట్టుబాటు ధర ఇంకా కొద్దిగా అడిగి చేయగలిగితే బాగుంటుంది అంటారా? ఇప్పుడు బాగుంటుందని కదా. టైం అంటే మే తోటి రైతుల దగ్గర మిరపకాయలు అయిపోతాయి. అయిపోయిన తర్వాత వాళ్ళకేం ఉపయోగపడదు. వ్యాపారస్తులకైనా కానీ ఎంతవరకు ఇప్పుడు నవంబర్ నుంచి వస్తాయి మిరపకాయలు. నవంబర్ నుంచే వస్తాయి. అంటే కొన్ని ఏరియాలు నవంబర్ నుంచి స్టార్ట్ అవుతాయి. దేశవాళి, ప్రకాశం జిల్లా వచ్చేసరికి ఇప్పుడు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇంకా తర్వాత ఇప్పుడు భద్రాచలం అంటే కొన్ని ఏరియాలు అయిపోతాయండి. చెయ్యి దాటితే కొన్ని ఏరియాలు అయిపోయినాయి, కొన్ని ఏరియాలు అయిపోతాయి, కొన్ని ఏరియాలు స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు అన్ని మిరపకాయలు ఒక్కసారి రావు. ఇప్పుడు భద్రాచలం ఉంది, ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇప్పుడు ఏదన్నా రేటు పెరిగితే వాళ్ళు లాభపడతారు. కర్నూలులో నవంబర్ నుంచి స్టార్ట్ అయినాయి. నవంబర్ నుంచి స్టార్ట్ అయినప్పుడు వాళ్ళ ఇంకొక 15-20 రోజుల్లో వాళ్ళ అయిపోతాయి. అందరూ దీని మీద పడటం వల్ల ఇబ్బంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.